వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. అబ్బాయి చిన్నవాడైనా అతని హిస్టరీ మామూలుగా లేదు. 60 మూవీస్లో యాక్ట్ చేశాడు. నాట్ జస్ట్ మూవీస్, డబ్బింగ్స్ కూడా చెప్తాడంట. హాలీవుడ్ రేంజ్ మూవీస్ డబ్బింగ్స్ కూడా చెప్పాడు. అయితే ఈ మధ్య రిలీజ్ అయిన తండేల్లో ద మోస్ట్ టర్నింగ్ పాయింట్ అంటే ప్రేక్షకుల నుంచి చాలా అప్లాజ్ వచ్చే సీన్లో తన ఇండియా ఫ్లాగ్ ఎగరేస్తూ అందరికీ మంచి రిజిస్టర్ అయ్యారు. ఆ అబ్బాయిని తీసుకొచ్చాను, భానుప్రకాష్. మాట్లాడదాం. హాయ్ భానుప్రకాష్. హాయ్ అండి. హాయ్. నిజంగా తండేల్ మూవీ ఎంత హిట్ అయిందో, నీ సీన్ హాస్యం అసలు. అవును. అలాంటి ఒక సీన్లో అంతమంది థియేటర్లో నీకు క్లాప్స్ కొడుతూ ఉంటే ఆ ఫీల్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. అంతమంది ప్రేక్షకులందరూ నా నా నేను చేసే సీన్ని అందరూ క్లాప్స్ కొడుతుంటే ఎంతో హ్యాపీగా ఉంది. అప్పటి వరకు కొంచెం అరుస్తున్నారు. నా సీన్కి కూడా ఇలాగ జెండా పట్టుకుని అలా వస్తుంటే బాగా అరవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే బేసికల్గా ఆ సీన్స్కి అందరు కనెక్ట్ అయిపోతారు. ఇండియా వైడ్గా కూడా ఒక ఫ్లాగ్ అనేసరికి నీకు ఏమనిపించింది? అంటే షూట్ చేసే టైంలో ఏమనిపించింది ఒకసారి చెప్పవా? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక మన ఇండియన్ ఫ్లాగ్ని, మన దేశ భక్తిని చూపించుకోవడానికి అక్కడ పాకిస్తాన్లో వెళ్ళి ఒక కుర్రాడు జెండా పెట్టాడు అని అంటే ఆగస్ట్ 15న ఇట్ ఈస్ వెరీ గూస్ బమ్ సీన్. అలాంటి సీన్లో నన్ను నమ్మి డైరెక్టర్ గారు ఇవ్వడం, అది నాకు ఎంతో హ్యాపీగా ఉంది. ఆ సీన్ నేను చేయడం, అందరూ విజిల్స్ వేయడం కానీ చప్పట్లు కొట్టడం కానీ. ఓకే, వెరీ గుడ్. అలాంటి సీన్ ఇంత తక్కువ ఏజ్లో నీకు దొరికింది, హ్యాపీ. ఓకే, తండేల్ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది? మణికంఠ వారణాసి అని చెప్పి తను కూడా అన్న కూడా ఆర్టిస్ట్, మామ. ఆయన ఆర్టిస్ట్ కొన్ని చెప్తా ఉన్నారు, ఇలాగా తండేల్ ఇలా జరుగుతుంది ఆడిషన్, వెళ్ళు అని చెప్పారు. వెళ్ళాను, ఆడిషన్ ఇస్తూ ఉంటే నరేష్ అన్న కో డైరెక్టర్, ఆయన వేరే ఆయ్ మూవీ కానీ చోర్ బజార్ ఇంకా వేరే మూవీస్ చేశారు. అలాగ ఆయన కూడా రికమెండ్ చేశారు ఇలా వీళ్ళిద్దరూ చేయడం. అలాగే చందు సార్ కూడా చూసి నచ్చడం, అలా సెలెక్ట్ అయ్యాను. ఓకే, తండేల్ కంటే ముందు నాగ చైతన్యతో ఆల్రెడీ లవ్ స్టోరీ, సాయి పల్లవితో ఆల్రెడీ లవ్ స్టోరీ చేసి మళ్ళీ వాళ్ళిద్దరు ఇక్కడ, అంటే ఇద్దరితో సెకండ్ మూవీ, రెండు హిట్టే. అవునండి. ఓకే, ఎలా అనిపించింది? అంటే ఇక్కడ వాళ్ళ కాంబినేషన్ ఎలా అనిపించింది? అంటే అది ఇది లవ్ స్టోరీ అయినప్పటికీ ట్రాక్ కొంచెం డిఫరెంట్ కదా, ఎలా అనిపించింది? అంటే సెట్స్ లో అక్కడంతా మీ ఎన్వైరన్మెంట్, మీ మధ్య ర్యాపో ఎలా ఉంటుంది అసలు? యాక్చువల్లీ చైతు గారు నాకు మంచి ర్యాపో ఉంది. సాయిపల్ల గారితో కూడా ఉంది, బయట ఉండేది. దీంట్లో మాట్లాడుకోవడానికి ఎక్కువగా ఆవిడతో ఉండే సీన్లు లేవు. అదొక ఇది. బట్ చైతు గారు మాత్రం మంచిగా కేరింగ్ చేసేవారు. చాలా స్క్రీన్ షేరింగ్ చాలా ఉంది. అవునవును. పాకిస్తాన్ ఎపిసోడ్ మొత్తం అవునండి. సముద్రంలో సీన్స్ ఎలా జరిగింది షూట్స్ అవి ఒకసారి చెప్తావా? ఏదైతే ఫస్ట్ హాఫ్లో వచ్చే బుజ్జి తల్లి సాంగ్లో కానీ హైలసో సాంగ్ ఏదైతే సీలో జరిగేది ఉందో దట్ వాజ్ రియల్ మిడ్ సీలో చేసాము. అండ్ ఏదైతే ఇంటర్వెల్ సీన్ ఉందో అది మాత్రం బ్లూ మ్యాట్లో చేసాం, బికాస్ అది పడిపోయేది ఇదంతా నిజంగా సీలో చేయలేం కాబట్టి. బట్ రిమైనింగ్ అంతా మిడ్ సీలో చేసాం. వచ్చండి. టెన్స్ ఏం అవ్వలేదు. ఫస్ట్ కొంచెం ఎలాగా ఆ పడవలు ఇవంతా కొంచెం గట్టిగా ఉండేది. అప్పుడప్పుడు అలలు పెద్దగా వచ్చేవి కానీ అవి చాలా స్ట్రాంగ్గా ఉండడంతో భయం మాత్రం అంతేమీ అనిపించలేదు. మీ ప్రాపర్ ఎక్కడ, అంటే పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ? ఉండేది హైదరాబాద్, బట్ నేటివ్ వచ్చేసరికి తిరుపతి. సముద్రము అవంతా కొంచెం మీ ఎన్వైరన్మెంట్ అయితే కాదు చిన్నప్పటి నుంచి కూడా, బట్ ఈ సినిమాలు మొత్తం అదే ఎన్వైరన్మెంట్ లో ఉన్నారు. ఇట్స్ ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సిబ్లింగ్స్, సిస్టర్స్, బ్రదర్స్? సిబ్లింగ్స్ ఎవరు లేరండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మా అమ్మగారు హౌస్ వైఫ్, అండ్ మా నాన్నగారు వచ్చేసరికి ఇంటీరియర్ చేసేవారు. ఆయనకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, ఆయన డైరెక్టర్ అవుదామని వచ్చారు. అలాగా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలా ప్రొడ్యూస్ చేస్తుంటే నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్. సో కొంచెం వేరే షార్ట్ ఫిల్మ్లో వీటిలో తెలిసిన షార్ట్ ఫిల్మ్స్ ఇలా ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు నన్ను ఒక దాంట్లో చేశాను. అలాగా మెల్లిమెల్లిగా ఆయన ఇప్పుడు నన్ను చూసుకుంటున్నారు. ఈ మధ్య అందరికి ఈజీ అయిపోయింది యాక్టింగ్, లేకపోతే నీకు ఎలా అనిపించింది స్టార్టింగ్ కెమెరా ఫేసింగ్ కానీ అవన్నీ? అంటే ఈజీ అంటే నేను నార్మల్గా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసింది అయితే క్యాజువల్గా చేశాను. నార్మల్గా ఫన్నీగా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళే అందరూ డైరెక్టర్ అన్న వాళ్ళు కానీ వీళ్ళు. సో క్యాజువల్గా చేశాను.
అండ్ ఒక్క క్షణం మా ఫస్ట్ మూవీ ఒక్క క్షణం అప్పుడు కూడా ఏమంత అనిపించలేదు. సో ఫస్ట్ కెమెరా ఇది కానీ సో అలాగ మెల్లిమెల్లిగా కెమెరా ఇది కూడా ఫియర్ కూడా పోయింది. బేసికల్గా జాతీయ గీతం అనగానే మేము అంటే థియేటర్లో ఎక్స్పెక్ట్ చేసింది జనగణమన వస్తుందని, అవును. వందే మాత్రం వచ్చింది. అవును. ఏంటది? యాక్చువల్లీ జనగణమన ఇది కూడా ఉండాల్సింది. బట్ ఏదైతే ఫ్లాగ్ తీసుకొచ్చి పెట్టిన తర్వాత మేము 2 విధాలుగా చేసాము. ఒకటి మీరు చూసింది, రెండోది అది August 15th కాబట్టి ఆ సీన్స్ ఏం లేకున్నా కూడా తీసుకొచ్చి పెట్టి సెల్యూట్ చేసి జనగణమన పాడేది. బట్ అయినా కానీ ఈ సీన్ కూడా బాగుంది అనుకొని చెప్పి ఇది కూడా చేసాం. జనగణమన జాతీయ గీతం అనేది అయితే క్లారిటీ యూ హ్యావ్, Yes, sir. నీకుంది. కానీ అక్కడ మాకే కొంచెం చిన్నగా కన్ఫ్యూజన్ అని వందే మాత్రం వచ్చింది ఏంటి అని అనిపించింది. ఓకే, కమింగ్ టు ద నాగ చైతన్య గారితో చాలా స్క్రీన్ షేరింగ్ ఉంది అండ్ మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ సీన్స్, టర్నింగ్ పాయింట్స్ అవన్నీ ఉన్నాయి సీన్స్. మీరు ఎక్స్పీరియన్స్ చెప్పండి, అక్కడ సీన్స్ జరుగుతున్నప్పుడు ఎలా ఉండింది? చాలా బాగుండేది. ఏదైతే సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి అప్పుడు చేసేటప్పుడు కానీ నాగ చైతన్య గారు బాగా కేరింగ్ చేశారు. అండ్ రిమైనింగ్ సీన్స్లో కూడా ఏమైనా చిన్న ఫైట్ సీక్వెన్స్లు కానీ ఏమైనా నాతో ఉన్నప్పుడు కూడా బాను ఏం కాలేదు కదా, ఓకే కదా, ఏం తగలేదు కదా అని అనేవారు. అండ్ డైరెక్టర్ గారు కూడా బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. ఏంటి సీన్ ఇప్పుడు ఎలా జరగబోతుంది, దీనికి ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం చేస్తున్నాము అనుకొని చెప్పి చాలా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. అలాగా ఒక ఆర్టిస్ట్కి బాగా అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల నాకు కూడా ఏం చేయబోతున్నాము, ఏంటి ఏం జరగబోతుంది అనుకొని చెప్పి తెలుసుకోవడం వల్ల నాకు కూడా చాలా ఈజీగా అయ్యింది. నీ ఫేవరెట్ డైలాగ్ అంటే తండేలో నువ్వు చెప్పే స్ట్రాంగ్ డైలాగ్స్ ఎక్కువగా లేవు. ఎనీ ఆఫ్ డైలాగ్ అంటే నీ కెరీర్లో ఏదైనా బెస్ట్ డైలాగ్ ఆర్ ఎల్స్ నీకు ఇష్టమైన హీరోది ఏదైనా బెస్ట్ డైలాగ్, ట్రెండింగ్ డైలాగ్ ఏదైనా చెప్పు. నాకు ట్రెండింగ్ డైలాగ్ అనకుండా నాకు ఇష్టమైన డైలాగ్ వచ్చేసరికి నేను ఒక నటుడిని డైలాగ్. నేను ఒక నటుడిని, చమ్కీల బట్టలు వేసుకొని అట్ట కిరీటం పెట్టుకొని చక్క కత్తి పట్టుకొని కాగితం పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను ఒక నటుడిని, నాది కాని జీవితాలకు జీవం పోసే నటుడిని, నేను కాని పాత్రల కోసం వెతికే విటుణ్ణి, వేషం కడితే అన్ని మతాల దేవుణ్ణి, వేషం తెస్తే ఎవ్వరికీ కాని జీవుణ్ణి, నేను ఒక నటుణ్ణి, లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాన్ని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని, నేను ఒక నటుణ్ణి, జగానికి జన్మిస్తాను, సగానికి జీవిస్తాను, యుగాలకి మరణిస్తాను, పోయినా బ్రతికుంటాను, నేను ఒక నటుణ్ణి, లేనిది ఉన్నట్టు చూపే కరికట్టుగాన్ని, ఉన్నది లేనట్టు చేసే టక్కు టమారుపోణ్ణి, ఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మిని, అసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని, నేను ఒక నటుణ్ణి, గతానికి వారధి నేను, వర్తమాన సారథి నేను, రాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేను, పూట పూటకి రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను ఒక నటుణ్ణి, అసలు ముఖం పోగొట్టుకున్న అమాయకుణ్ణి, కానీ 9 తలలు ఉన్న నటరానుణ్ణి, నింగి నేల 2 అడుగులైతే 3వ పాదం మీ మనసులపై మోపే వామనుణ్ణి, మీ అంచనాలు దాటే ఆజానుభావుణ్ణి, సంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుణ్ణి, నేను ఒక నటుణ్ణి, అప్సరసల ఇంద్రుణ్ణి, అందుబాటు చంద్రుణ్ణి, అభిమానుల దాసుణ్ణి, అందరికీ ఆప్తుణ్ణి, చప్పట్లని భోంచేస్తూ ఈలల్ని శ్వాసిస్తూ అనుక్షణం జీవించే అల్ప సంతోషం నేను, మహా అదృష్టవంతుణ్ణి, తీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించే సగటు కళాకారుణ్ణి నేను, ఆఖరి శ్వాస వరకు నటనే ఆశ నాకు, నటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు. వావ్, పేరుకే చిన్న అబ్బాయిని. ఏంటి అంత టక్ టక్ డైలాగ్ మొత్తం చెప్పేస్తున్నావు, ఎప్పుడు నేర్చుకున్నావు అసలు? నేర్చుకున్నానండి. వెరీ గుడ్. అంటే నువ్వు ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్, మంచి చదువుతావా? చదువుతానండి, బాగానే చదువుతాను. అంటే అది ఉంది, ఇది ఉందా? ఓకే. నిన్ను చూస్తే మీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు? ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ, అంటే 7th క్లాస్ చూస్తేనేమో ఇంత టాలెంట్, ఎలా రియాక్ట్ అవుతారు? అండ్ పెద్ద పెద్ద మూవీస్లో యాక్ట్ చేస్తూ పెద్ద పెద్ద హీరోస్తో, అంటే హీరోస్ నా ఫేవరెట్ హీరో అని చెప్పుకునే వాళ్ళతో కూడా మీరు యాక్ట్ చేసేసారు. ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర? చాలా బాగుంటుంది. రిలేటివ్స్ కూడా బాగా మాట్లాడతారు, బాను ఎలా ఉన్నాడు ఏంటి అని చెప్పి మాట్లాడతారు. ఇంకా ఫ్రెండ్స్ విషయానికి వస్తే వాళ్ళు కూడా, వాళ్ళకి తెలుసు అనమాట ఎలా ఉండాలి అని.
నేను స్కూల్కి వెళ్తే స్కూల్లో ఆ మైండ్ ఎక్కువగా ఈ Topics మూవీ మ్యాటర్ ఎక్కువ తీసుకురాను. ఎక్కువగా స్కూల్ మ్యాటర్ నేను ఎప్పుడైనా రాకపోతే ఏం చెప్పారు ఇంకొని కనుక్కోవడం కానీ ఇలా ఎక్కువ చేస్తుంటా. ఆ మ్యాటర్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ నా సినిమా ఏదైనా రిలీజ్ అయ్యి ఇప్పుడు తండేల్ కానీ ఏమైనా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు చూసి బాను ఇలా బాగా చేసావు చూసాను చాలా తక్కువగా ఆ మ్యాటర్ చాలా తక్కువ తీసుకొస్తారు. నా గురించి తెలుసు కాబట్టి వాళ్ళకి అలా. ఇప్పుడు నువ్వు చాలా ఫేమస్, నీకు చాలా ఆఫర్స్ వస్తూ ఉంటాయి కదా, చూసింగ్ అంటే ఈ క్యారెక్టర్ ఓకే ఈ క్యారెక్టర్ వద్దు అని ఎవరు తీసుకుంటారు డెసిషన్ మేకింగ్? చూసింగ్ అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింగ్ అని కాదు. వన్స్ వీ వెంట్ ఇప్పుడు వాళ్ళు కాల్స్ చేసి చెప్పడం కానీ ఫస్ట్ వాళ్ళు కమెంట్ అనమాట, ఏంటి అది సీన్ ఏంటి ఇదంతా మ్యాక్స్ నా నాన్నగారు చూసుకుంటారనమాట. ఎలాగా ఇది సీన్ ఏంటి ఇది చేయగలడా లేదా అనుకొని మా నాన్నగారికి నా గురించి ఒక ఐడియా ఉంది కాబట్టి ఈ సీన్ తిని చేయగలడా లేదా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని పర్టికులర్గా మనం మనం ఏమంటారు మనకు సెట్ అయిద్దా లేదా అనుకొని మనం చూసుకుంటాం కానీ బట్ మనం దీన్ని చూస్ చేసుకునే మనం అది కాదు, నేను అదే అంటున్నాను. మనం చూస్ చేసుకునేది కాదు. నీకు సెట్ అయ్యేవే అనుకుందాం, అది కూడా సెలక్షనే కదా ఇప్పుడు డెసిషన్ మేకింగ్ డాడీది. సో కొంచెం డెసిషన్ మేకింగ్ డాడీది ఉంటుంది, లేకపోతే నాది కూడా కొంచెం నాన్నగారు ఇలా నాన్న నేను ఇది చేయగలను అంటే ఓకే నా గురించి నాకు మా నాన్నగారికి బాగా తెలుసు కాబట్టి అలాగా నాన్నగారు కానీ నేను కానీ చూసి. ఇప్పుడు ఆల్మోస్ట్ నువ్వు చేసిన సూపర్ డూపర్ హిట్స్. KGF 2 కూడా యూ హ్యావ్ డైలాగ్ ఇన్ ఇట్ కదా, అంతమందిలో నీకు ఒక డైలాగ్ ఉంది. KGF 3 అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు షూట్ ఏంటి? నాకు తెలీదండి, అది ప్రశాంత్ నీల్ గారిని అడగాలి. అంటే నాకు కూడా దాంట్లో ఒక క్యారెక్టరే కాబట్టి నాకు కూడా అంత తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నా KGF 3 ఎప్పుడు వస్తుందా అని. దాంట్లో మాకు కూడా ఉంటుందా లేదో కూడా తెలియదు. అది కూడా తెలీదా? ఇట్స్ ఓకే. అలాగే విజయ్ దేవరకొండ గారితో కూడా చేశారు కదా, తనతో ఎక్స్పీరియన్సెస్, స్క్రీన్ షేరింగ్? స్క్రీన్ షేరింగ్ ఉంది, అది ఇంకా మూవీ రిలీజ్ కాలేదు. బట్ బాగా ఉండేదండి మూవీలో ఎంతో వర్క్ చేయడం కానీ. చాలా కామ్గా చాలా డెడికేషన్గా ఉండేవారు మూవీలో. షార్ట్స్ గౌతమ్ తిన్నూరు గారు ఏం చెప్తే అది ఎలా చేయాలి ఏంటి ఏమనుకొని ప్రతిదీ చూసుకోవడం కానీ ఇలాగ ప్రతిదీ చేయడం, అది చాలా డెడికేషన్గా ఉండేవారు. చాలా నైస్ వర్కింగ్ విత్ హిమ్. విజయ్ దేవరకొండ అనేసరికి మాకు అంటే కొంచెం అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన మూవీస్ అవన్నీ కంపేర్ చేసుకుంటుంటే నెక్స్ట్ వచ్చేది ఎలా ఉంది అనేది ఒక చిన్న నువ్వేమైనా హింట్ ఇస్తావా కొంచెం? బాగుండబోతుందండి VD12 మాత్రం. అంటే ఎలా ఉంటారు? క్లాస్గా ఉంటారు, మాస్గా, రొమాంటిక్గా, కైండ్ ఆఫ్? అది చెప్పలేను. మీన్స్ కొత్త న్యూ అవతార్ ఆఫ్ వీడి గారిని చూస్తారు. చాలా కొత్తగా ఉండబోతారు. చూడ్డానికి ఒక ఐఫెస్ట్లా ఉంటుంది వీడి గారి ఫ్యాన్స్కి. ఓకే, ఇన్ని మూవీస్ చేస్తున్నావు కదా, నీకు ఏదైనా టఫ్ అనిపించిందా ఎప్పుడైనా? ఏ రోల్ అయినా, ఎవరి ముందైనా యాక్ట్ చేయడం అయినా, డైలాగ్ అయినా, వెనెవర్? యాక్చువల్లీ చెప్పాలంటే సమ్ సిచ్యువేషన్లో టఫ్ అనిపిస్తుంది. టఫ్ అనిపించి మళ్ళీ దాని ముందు వరకు అనమాట. ఫస్ట్ సీన్ ఎప్పుడో చెప్తారు, ముందు చెప్పి ఒక సీన్ జరగడానికి ఒక 5-10 minutes ముందు చెప్తారు. అప్పుడు ఇది చేయగలుగుతానా లేదా అనుకుని ఒక చిన్న ఇది వస్తుంది. దాని తర్వాత మెల్లిగా సీన్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, మళ్ళీ షార్ట్లోకి వెళ్ళంగానే రిలీఫ్ అనమాట ఏ షార్ట్ అయినా కానీ. అండ్ ఎనీ సీన్ అలాగా అప్పటి వరకు భయం ఉండిద్ది, దాని తర్వాత భయం అనేది తగ్గిపోయింది. యాక్టింగ్, డబ్బింగ్, అది హాలీవుడ్ రేంజ్ మూవీస్కి కూడా చెప్పారు, వెబ్ సిరీస్కి కూడా చెప్పారని తెలిసింది. అంటే ఎలా అంటే డిఫరెన్సెస్ ఏంటి, నువ్వు ఎలా క్యాచ్ చేసావు, ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి అసలు? స్ట్రేంజర్ థింగ్స్కి చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. బికాజ్ అంత పెద్ద అందరికీ చాలా ఇష్టమైన, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా ఇష్టమైన స్ట్రేంజర్ థింగ్స్. అది ఇప్పుడు 5th part కూడా వస్తుంది. అంత మంచి మూవీలో 2 seasonsకి నేను చెప్పడం, అది కూడా మెయిన్ క్యారెక్టర్ చెప్పడం, ఇట్ ఈస్ వెరీ, అది దేవుడు బ్లెస్సింగ్స్ అయి ఉండొచ్చు. మోల్డ్ చేస్తావు అది ఒక్కసారి, ఆ స్ట్రేంజర్ థింగ్స్ అది ఒక్కసారి. అది చిన్నపిల్లడు ఏదో వస్తుంది నీ రక్తం కోసం, అది నిన్ను పీక్కు తినేస్తుంది, అది డెమోగాగన్. అది ఇంకా చిన్నపిల్లోడుగా ఉన్నప్పుడు చాలా ఇంకా సాఫ్ట్ వాయిస్ ఉండేది. ఇప్పుడు
బేసోస్ వచ్చేసింది. వెరీ గుడ్, అసలు చాలా బాగా చెప్తున్నాం. అంటే మేమేమో చూస్తాము, నువ్వు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పేప్పుడే నీకు స్టోరీ మొత్తం తెలిసిపోతుంది కదా. యాక్చువల్లీ మరీ ఎక్కువగా స్టోరీ కూడా తెలీదు, అండ్ మన సీన్స్ వరకు ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్స్ కి చెప్తున్నావు కాబట్టి ఆల్మోస్ట్ అసలు డబ్బింగ్ అనేది కూడా ఒక బిగ్గెస్ట్ టాస్క్, ఆల్మోస్ట్ యాక్టింగ్ చేస్తున్నావు. అవును, అండ్ బికాజ్ ఆ నేమ్స్ కూడా లైక్ మైక్ కానీ లూకాస్ కానీ ఈ నేమ్స్ ఏదంటే ఫస్ట్ చాలా చిన్నగా ఉన్నప్పుడు ఆ డబ్బింగ్ చెప్పాను కాబట్టి మన తెలుగు పేర్లే మనం బాగా, ఎందుకంటే వెంకట్ అని కానీ సంజయ్ అని కానీ ఇలాగ మనం పలికే నేమ్స్ కాబట్టి మనం చెప్పగలుగుతాం. అది ఇంగ్లీష్లో ఫస్ట్ కాబట్టి లూకాస్, హే లూకాస్ హౌ అంటే మనకి అవి రాదు, పెట్టదు. బట్ అప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యేది, మెల్లిమెల్లిగా మాట్లాడుతూ ఉండే అలాగా అలవాటు. బేసికల్గా ఇప్పుడు నీకు అన్ని ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, డైరెక్ట్ తెలుగు డబ్బింగ్ చెప్పావు, ఇంగ్లీష్ వాటికి వచ్చేసరికి డిఫరెంట్ అనిపిస్తుంది. అక్కడ ఏదో ఉంది చూడు, అది ఎలా అంటే మీకు అలా చెప్పమని చెప్తారా లేకపోతే స్క్రిప్ట్ వైజ్ అలా చెప్తారా? రెండు ఉంటుంది. స్క్రిప్ట్లో కూడా రియాక్షన్, ఇలా షౌటింగ్ రియాక్షన్, భయపడే రియాక్షన్ ఉండి ఈ డైలాగ్ ఉంటుంది అని అంటారు. సార్ వాళ్ళు కూడా ఉంటారు ఇలాగా, వాళ్ళకి ఎంత కావాలి మనకి తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు రియాక్షన్స్ అంతగా చూసేటప్పుడు కనబడుతుంది కానీ డబ్బింగ్ చెప్పేటప్పుడు అంతగా కనపడదు ఆ రియాక్షన్స్. సో మనం నార్మల్గా ఒక భయం రియాక్షన్ ఇచ్చిన తర్వాత సార్ వాళ్ళు కూడా చెప్తారు ఇంకా కొంచెం కావాలి, ఇంకా కొంచెం డౌన్ చేయాలి, ఇలా చెప్తూ ఉంటారు. అలాగే వెబ్ సిరీస్లు కూడా చేస్తున్నావు. విమానం కూడా చాలా మంచి మూవీ, వాటి గురించి ఒకసారి చెప్పవా? విమానం ఈజ్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ విత్ డైరెక్టర్ గారు కానీ ఆ ఫ్రెండ్ ఎవరైతే చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేశారో ధ్రువ, తనతో మంచి ఫ్రెండ్. తను కూడా తనతో ముందు నుంచి ఫ్రెండే, దాంతో ఇంకా కొంచెం బాండ్ అనేది ఏర్పడింది. ఇంకా సముద్రకని గారితో, రాహుల్ రామకృష్ణ గారితో, ధనరాజ్ గారితో వీళ్ళతో వర్క్ చేయడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది. సముద్రకని గారిని ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ కానీ, ఆయన యాక్ట్ చేసిన మూవీస్ కానీ ఇవన్నీ ముందు నుంచే చూసి ఆయన యాక్టింగ్ అంటే కూడా నాకు బాగా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బేసికల్గా హీరోస్కి చైల్డ్హుడ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే అవి ఎక్కువగా వస్తుంటాయి. నువ్వు డైరెక్ట్ హీరోస్తో పాటు చేస్తూ ఉన్నావు. ఇంకేమైనా అప్కమింగ్లో పెద్ద ప్రాజెక్ట్స్లో ఏవైనా చైల్డ్ అంటే హీరోకి చైల్డ్హుడ్ స్టోరీస్ ఉంటాయి కదా, అలా ఏమైనా ఉన్నాయా అప్కమింగ్లో? ఉన్నాయండి. హీరో గారితో ఉండే రోల్స్ ఉన్నాయి, అండ్ హీరో చిన్నప్పటి రోల్స్ ఉన్నాయి. హీరో గారితో ఉండేవి VD12 కానీ, అండ్ సమ్ సితారాలో మూవీస్ కానీ, సత్యదేవ్ గారితో మూవీ, అండ్ సితారాలో కూడా ఒక మూవీ ఉంది చిన్నప్పుడు హీరోగా. ఇంకా మూవీస్ ఉన్నాయి. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో? నాకు ఫేవరెట్ హీరోస్ కన్నా ఎక్కువగా డైరెక్టర్స్ అంటే ఇష్టం అండి. అవునా, చెప్పు. ఎందుకంటే ఒక హీరో ఇంట్రడ్యూస్ అయ్యి హీరో గారు చాలా ఎక్కువగా స్థాయికి ఎదిగారంటే ఒక డైరెక్టర్ గారి వల్లే సాధ్యం కదా. సో నాకు డైరెక్టర్స్ అంటే ఎక్కువ ఇష్టం. సో యు నో బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆఫ్ మూవీ అన్నమాట. ఓకే, అలాగా. ఎవరు చెప్పు ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ప్రశాంత్ నీల్ గారు, ప్రశాంత్ వర్మ గారు, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వన్ గారు, రాజమౌళి గారు, సుకుమార్ గారు, హాల్ డైరెక్టర్స్ అందరూ డైరెక్టర్స్ అందరి పేర్లు, రాజమౌళి గారు. ఓకే, రాజమౌళి గారు అనగానే నెక్స్ట్ మూవీ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నావు? ఏమనిపిస్తుంది? నాకు కూడా చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. చాలా వస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ గారు వాళ్ళు చెప్తుంటే కూడా వింటుంటే అది అడ్వెంచర్ అని కానీ ఇలాగా కైండ్ ఆఫ్ రోల్స్, ఇలాంటి దాంట్లో నాకు కూడా ఇలాంటిది ఉంటే బాగుండేది రోల్. నాకు కూడా అనిపిస్తుంది ఉంటే బాగుంటుందని, ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదండి. అంత పెద్ద మూవీలో మనకు కూడా ఒక క్యారెక్టర్ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. సమ్హౌ ఈ మూవీ కావచ్చు, లేకపోతే రాజమౌళి గారి నెక్స్ట్ మూవీ ఈ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మూవీ ఉండొచ్చు. ఎప్పటికప్పుడు ఆయనతో చేయాలనే ఇదైతే ఉంది. డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా నీకు? ఒక్కటని కాదండి, అన్ని రోల్స్ చేయాలని నాకు. అది క్లాస్ క్యారెక్టర్స్, మాస్ క్యారెక్టర్స్, ఆల్ క్యారెక్టర్స్ అన్నీ చేయాలని. మొత్తాన్ని తండేల్లో మీరు చెప్పారు కదా ఇంతకుముందు సీన్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఎక్కడ షూట్ చేశారు? పాకిస్తాన్ కైండ్ ఆఫ్ ఏదైతే సముద్రం మొత్తం పాకిస్తాన్ దింపేశారు మొత్తం, అలా కనిపించింది. ఎక్కడ చేశారు అవన్నీ? ఏదైతే పాకిస్తాన్లో చూసారో ఆ జైల్ సెటప్ ఇదంతా సమ్ పార్ట్ రామోజీలో అండ్ సమ్ పార్ట్ BHLలో ఆర్డర్ గారు సెట్ అంతా వేశారు.
అండ్ ఏదైతే ఫస్ట్ హాఫ్లో వచ్చే సీన్స్ ఇవన్నీ కానీ ఉడిపి అంకోలా కొన్ని శ్రీకాకుళంలో కానీ ఇలాగ సమ్ ఆఫ్ ద అదర్ ప్లేసెస్లో కూడా చేసాం. కంప్లీట్ ఎన్ని రోజులు స్కెడ్యూల్ ఉండింది నీకు తండేలో? మొత్తం 50 days షెడ్యూల్ ఉంది. 50 days కంప్లీట్ హిట్ అయింది ఇప్పుడు మూవీ. ఇంకా హిట్ అయిన తర్వాత ఎలా అనిపించింది? ఎంతో హ్యాపీగా ఉంది. మనం చేసిన మూవీ మనం చూసుకుంటుంటే ఎంత పెద్ద హిట్ అయ్యి ఇప్పుడు 100 crores కూడా దగ్గరలో ఉంది. ఎంతో హ్యాపీగా ఉంది అంత మంచి మూవీలో ఇది అవ్వడం. మీరు ఇంతకుముందు చెప్పారు సాయి పల్లవి గారితో ఎక్కువగా సీన్స్ లేవు అని. కలిసారు అసలు సెట్స్లో? 2-3 సీన్స్ ఉండేవి, అప్పుడు కలిసాము. ముందే మాట్లాడడం వల్ల హాయ్ చాలా ఎక్కువగా సీన్ గురించి ఆలోచించడం ఇలా చేశారు. సో హాయ్ తిన్నావా ఏంటి ఇలాగ నార్మల్గా అడిగేవారు. క్యాజువల్ టాక్ అంటే ఆన్ స్క్రీన్ ఎలాగానే అంటే నీకు క్వైట్ డిఫరెన్స్ ఎవరు అనిపిస్తారంటే హీరో కానీ హీరోయిన్ కానీ అప్పటి వరకు క్యాజువల్గా మాట్లాడి సీన్ అనేసరికి మొత్తం చేంజ్ అయిపోతారు కదా, అలా ఎక్కువగా చేంజ్ ఓవర్ ఎవరిలో ఎక్కువగా కనిపించేది? ఇద్దరిలో కనిపించేదండి. నాగ చైతన్య గారు కూడా కొంచెం సరదాగా మాట్లాడుతూ ఇదిగా ఉండి ఏమంటే ఆ షార్ట్ వచ్చేసరికి తండేల్ రాజు వచ్చేస్తాడు. తండేల్ రాజు వచ్చేసి తండేల్ రాజు చేస్తారు. నాగ చైతన్య గారిలా ఉండరు, తండేల్ రాజులానే ఉంటారు. అండ్ సాయి పల్లవి గారు కూడా బయట చాలా సరదాగా మాట్లాడుతూ ఉంటారు. లోపలికి వచ్చేసరికి నిజంగా సత్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో అలాగే కనపడతారు, అలాగే ఉంటుంది రియాక్షన్స్ కానీ అన్నీ. కమింగ్ టు ద డైరెక్టర్, అంటే ఇది ఒక రియల్ స్టోరీ అండ్ కంప్లీట్ ఎవరు కూడా మీది ఎవరిది కూడా నేటివ్ అలా లేదు, అంటే డిఫరెంట్. మీరు హైదరాబాద్ తిరుపతి అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్. నరేషన్ ఎలా ఉండేది? డైరెక్టర్ సపోర్ట్ ఎలా ఉండేది? చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పేవారండి డైరెక్టర్ గారు. ఈ షాట్ ఇప్పుడు ముందు చెప్పినట్టుగా ముందేం జరగబోతుంది, మీరు ఇలా వచ్చారు, తర్వాత ఏం జరగబోతుంది, ఇప్పుడు ఏం జరగబోతుంది అనుకుని ఒక ఆర్టిస్ట్కి అర్థమయ్యే విధంగా, ఒక ఆర్టిస్ట్కి అర్థమైతేనే తను ఏం రియాక్షన్ ఇవ్వాలనుకుంటున్నాడు, తను డైరెక్టర్ గారికి ఎంత లెవెల్ కావాలి, ఎంత తగ్గియాలి, ఇవంతా అర్థమయ్యే విధంగా ఉంటుంది. అది కరెక్ట్గా ఎంతోమంది వాయిసెస్, చాలామంది ఎక్స్పీరియన్స్గా ఉండే వాయిసెస్ ఇవంతా ఒక మాట చెప్తుంటే అది డెప్త్లోకి వెళ్ళిపోయి వింటాం కదండి, అలాంటి వాయిసెస్ అన్నమాట డైరెక్టర్ గారిది. ఆ వాయిస్ వింటేనే అదొక లోపలికి వెళ్ళిపోయి మొత్తం నిజంగానే ఒక వరల్డ్లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఓకే, నువ్వు ఒక సెన్సిటివ్ సీన్లో కూడా ఇక్కడ నటించావు, మరి దానికి సంబంధించి డాడ్ సపోర్టా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు నీకు అంత క్లియర్గా ఎవ్రీథింగ్? ఈ సీన్ లైక్ సెంటిమెంట్ సీన్, లైక్ సెంటిమెంట్ కాదు, మన పాకిస్తాన్ వాళ్ళది అది ఉంటుంది కదా, నువ్వు సిక్ అయిపోతావు హాస్పిటల్ తీసుకెళ్తారు ఆ సీన్. సో ఆ సిక్కింగ్ సీన్ వచ్చేసరికి మా నాన్నగారు ఎందుకు అలా అవుతారు అనేది అందరికి ఐడియా ఉంటుంది, బట్ నీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అది? నాన్నగారికి నేనే చెప్పాను అనమాట. నాన్నగారికి ఆ సీన్ జరుగుతుందని కూడా తెలియదు. ఓకే, సో చెప్పాను. నాన్నగారు ప్రతిదానికి ఓకే అని అంటారు, బట్ అన్న వాళ్ళు కూడా వచ్చి ఇలాగా ఫస్ట్ నుంచి ఉంటుందని తెలుసు, లైక్ ఆ సిక్ అనేది వస్తుందని. బట్ ఆ సీన్ కూడా ఎక్స్పీరియన్స్ చాలాగా ముందు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యా, ఎలాగా ఇది చేయగలనా లేదా అని. అండ్ లేటర్ అది చేస్తూ ఏదైతే షార్ట్లోకి వచ్చి చేస్తున్నప్పుడు టెన్షన్ అంతా ఏదైతే ఉందో ఆ నర్వస్ ఫీలింగ్ అంతా మొత్తం అంతా వెళ్ళిపోయి నిజంగా ఒక కిట్టుకి ఏం జరుగుతుందో, నిజంగా కిట్టుకి సిక్ వస్తే ఎలా ఉంటుందో అలాగే చేస్తాను. బేసికల్గా చిన్నపిల్లల క్యారెక్టర్ అనేసరికి మనకు ఒకరో ఇద్దరు సెట్లో ఉంటారు చిన్నపిల్లలు, ఎవరైనా. నీకు ఎవరు లేరు అనుకోండి అసలు ఈ సినిమాలో, అంత పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. ఎక్కడైనా చిన్న టెన్షన్ ఎనీథింగ్? టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే అందరూ ఫ్రెండ్లీగా ఉండేవారు, అందరూ బాగా మాట్లాడేవారు. మహేష్ గారు కానీ నరేన్ గారు కానీ అందరితో నా తోటి వాళ్ళు ఎవరు లేరు అట్లా ఏం లేదు. తోటి వాళ్ళు ఎవరు లేరండి, బట్ అందరూ పెద్దవాళ్ళే. అందరితో నేను కూడా ఒక పెద్దవాళ్ళనే వాళ్ళతో కూడా అన్న ఏంటి కొంచెం పెద్దవాళ్ళనే మాట్లాడేవాడిని, వాళ్ళతోటి తిరిగేవాడిని. నిజానికి నేను ఒక కిట్టు అదొక ఫ్యామిలీతో, మనం రిలేటివ్స్ వచ్చినా కానీ మనం చిన్నపిల్లల కన్నా ఎక్కువగా మన కజిన్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి ఎక్కువగా తిరుగుతాం. అలాగే వీళ్ళు కూడా నాకు ఒక కజిన్స్ లాగా వాళ్ళతో ఎక్కువ తిరిగేవాడిని. ఆల్ ది వెరీ బెస్ట్, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని, మంచిగా ఇలాగే ఇంటర్వ్యూస్ ఇవ్వాలని. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ నువ్వు ఏవైతే డ్రీమ్ అనుకుంటున్నావు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా నెరవేరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.